కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు. 2022 నుంచి బాలీవుడ్కి చెందిన తెలుగు నటి శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పార్టీలకు వెళ్లటం, విహరించటం లాంటి వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు హోరెత్తాయి. వీటిని నిజం చేస్తూ ఆగస్టు 8వ తేదీన నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగింది. అప్పటికి వివాహ తేదీని ప్రకటించలేదు. ఇటీవలే శోభితా ధూళిపాల పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని అందరూ భావించారు. డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని 22 ఎకరాల స్థలంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేయాలని నాగార్జున నిర్ణయించారని, అందుకు తగ్గ పనులు కూడా జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి వాయిదా పడినట్టు తెలుస్తోంది. కారణాలు తెలియటం లేదు కానీ కుటుంబ సమస్యల వల్లే వివాహ తేదీని వాయిదా వేశారంటున్నారు. నాగార్జున ఇటీవలే ఓ జ్యోతిష్యుడిని సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. ఎందుకంటే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన రోజు జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని ప్రకటించాడు. నాగార్జున సంప్రదించిన జ్యోతిష్యుడు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పారని, దీంతో వీరిద్దరికీ పెళ్లి చేసే విషయంలో కింగ్ పునరాలోచనలో పడ్డాడంటూ వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు టెన్షన్ పడ్డారు. పెళ్లి జరుగుతుందా లేదా అనే విషయంలో స్పష్టత రావటం లేదు. ప్రస్తుతం వచ్చే నెల 4వ తేదీన జరగాల్సిన పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది. బహుశా వీరిద్దరూ వివాహమైన తర్వాత విడిపోకుండా ఉండాలంటే పెళ్లికి ముందు జ్యోతిష్యులు చెప్పిన దోషాలను తొలగించడానికి పూజలు, హోమాల్లాంటివి చేయించాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇవన్నీ పూర్తయిన తర్వాత కొత్తగా వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.